2 ఇడ్లీలు పెడుతుంటే నాకు సరిపోవు అని అడిగారట. అది చాలా రోజులు చెప్పేవారు. అంటే నాయన దగ్గరికి అంటే ఆయనకు పెట్టే టిఫిన్ సరిపోలేదు కొంచెం, బికాజ్ ఈ వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటాం అనేది. సో దానికోసమే నాయన అడిగినంత పెట్టమన్నారు క్యాంటీన్లో అందరికీ. సో ఎవరికి ఆకలి ఉండకూడదు అని చెప్పకూడదు అనేసి. అదే కాకుండా అండి అదే పద్ధతి ఇక్కడ కూడా ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్ కానీ ఎక్కడైనా సరే మేము స్టాఫ్కి ఇక్కడ టిఫిన్ పెడతాం రెగ్యులర్గా. వాళ్ళకి ఒక ప్లేట్ ఇడ్లీ అంటే 5 ఇడ్లీలు ఉంటాయి, నాట్ 1 2 కాదు, 5 ఇడ్లీలు ఒక ప్లేట్లో వాళ్ళకి ఎవ్రీ డే. అంటే ఎవ్రీ డే అంటే ఓ రోజు ఇడ్లీ ఉంటుంది, ఇంకో రోజు ఇంకోటి ఉంటుంది. కానీ కడుపు నిండుగా తినాలి, తింటేనే వాళ్ళు సరిగా పని చేయగలుగుతారనేసి నాయన హీ యూస్ టు ఆల్వేస్ ఫీల్. బికాజ్ మాకు నాయన సాధారణంగా అండి ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ హాస్పిటల్లో క్యాంటీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. పొద్దునే ఆయన రౌండ్స్ 4 గంటలకు మొదలు పెడితే ఫస్ట్ విజిట్ క్యాంటీన్కి వెళ్తారు. వెళ్ళి నైట్ అందరికీ సప్లై చేశారా మిల్క్ అదంతా సిస్టర్స్కి వీళ్ళకి అనేసి. సో ఆ విధంగా అది అప్పటి నుంచి వచ్చిన అలవాటే. ఎవరైనా సరే ఆకలి అని చెప్పకూడదు. సో కడుపు నిండుగా తింటే కానీ వాళ్ళు పని చేయలేరనే ఒక దీనిలో ఫాదర్ ఫాలోడ్ దట్. ఆఫ్ కోర్స్ వీ మస్ట్ థ్యాంక్ రామారావు గారిని ఆ విధంగా అనుకుంటే. బికాజ్ ఫాదర్కి అప్పుడు తెలిసి ఉండదు, బికాజ్ ఆయన చెప్పడం వల్ల ఆయనకు తెలిసింది అది.